హైయోస్ ఏదో రకంగా నేనైతే ఈ తోటకూర డ్రమ్ స్టిక్స్ని అదే డ్రమ్ స్టిక్ అని నేను పిలుచుకుంటానండి సరదాగా. వీటి ముందు ములక్కాడలు ఎందుకు అసలు నాకు తెలిసి ఇందులో ఉన్న హెచ్బి లెవెల్స్ కానీ మన బ్లడ్ రక్తహీనత ఎనీమియా పోవడానికి ఈ కాడలు ఎంతగానో యూజ్ అవుతాయండి. కాకపోతే మనం పులుసు చేసుకుని తినాలి. అలానే ఇప్పుడు ఈ కాడలు ఉన్నాయి కదండి, వీటిని మనం టమాటో ఈ కాడలు కలిపి ఇగురు కర్రీ చేసుకోవచ్చు. ఆనియన్స్ అది వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకా మనం ఇలా ఈ తోటకూర స్టెమ్స్ని వీటి ఉపయోగం మనకి ఆరోగ్యపరంగా ఇవి అండి. ఇక్కడ అదేనండి చుక్కకూర అండి, చూసారు కదండి. కాకపోతే ఇక్కడ ఇవి ఏంటి, ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్ అండి, అంటే సిట్రస్కి సంబంధించి. అదే లెమన్ కాదండి, ఇది 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 నారింజ ఆ టైప్ అనుకుందామండి. ఇక్కడ చూసారు కదండి, చాలా చిన్ని ప్లాంట్ కుండీలో ఉంది. 7 ఉన్నాయండి అక్కడ. దాని కిందన ఇగోండి ఇక్కడ 4 ఉన్నాయండి. ఇగోండి ఇక్కడ సింగిల్ ఒకటి, అండ్ ఇక్కడ 2 ఈ ఫ్లవరింగ్ దగ్గర ఇక్కడ ఒకటి ఉందండి. ఆ పైన 3 బిగ్ సైజ్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఫ్లవరింగ్ ఇగోండి ఇక్కడ చూసారు కదండి, ఒకటి రాలిపోయిందండి. 4 ఉండేవి, 3 ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న చిన్న కుండీల్లో నేను చేస్తున్నదంతా కుకింగ్ వేస్టేజ్ వేయడం అండ్ డైలీ వాటరింగ్. ఇగోండి ఈ ఫ్లవరింగ్ ఇక్కడ 5, 6 ఉన్నాయి. ఇక్కడ ఒక 2 ఉన్నాయండి. ఇలా నాకు తెలిసి లీవ్స్ అసలు చాలా తక్కువ లీవ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఈ ఫ్రూట్స్ ఇగుండి ఇలా కోకొల్లలుగా వచ్చాయండి. అయితే ఇక్కడ చూసారు కదండి, నేను ఇప్పుడు ముందు వీడియోలో ఎవరో ఒకరికి ఏమన్నా లేడీస్ ఒకరిద్దరు ఉండేటప్పుడు ఇంట్లో ఇలా మిద్దె పైన ఏమన్నా అంటే మనకి కిందన మన ఇంటి సరౌండింగ్స్లో మనం కొన్ని మొక్కలు వేస్తామండి. కొన్ని మొక్కలు ఇలా మనం మిద్దెల పైన కూడా వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. చూసారు కదండి, ఈ వీడియోని చూస్తున్న మీకు కూడా నాతో పాటు చాలా హ్యాపీగా ఉంది కదండి. ఇవన్నీ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదండి, ఎన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి మనకి. అండ్ లీవ్ కర్రీస్, తోటకూర చూసారు కదండి ఎంత ఎక్కువ ఉందో. ఈ స్టిక్స్ వల్ల మనకి ఎనీమియా ఉండదండి, రక్తహీనత ఉండదు. అండ్ మంచి ప్యూర్ ఆర్గానిక్ అండి ఇవన్నీ కూడా. ముఖ్యంగా చూసారు కదండి, మీరు కూడా ఏమన్నా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.